ఉపనిషత్స్ చూసే ఉంటారు. ఎన్నున్నాయి అసలు ఉపనిషత్స్? మనకే ఎక్కువగా చదివేది దశోపనిషత్తులు అనుకుందాం. ఇంకా చాలా ఉన్నాయి. 108 ఉపనిషత్స్ ఉన్నాయి. ఇంకొక వర్షన్ అయితే థౌజండ్స్ ఉన్నాయి. అంటే ఇవన్నీ వేదాల నుంచి సంగ్రహించినయే కదా. సత్యం ఒకటే అయినప్పుడు ఇన్ని ఉపనిషత్తులు అవసరమా? ఇప్పుడు మన మతంలో ఇక ఉపనిషత్స్ అని పల గ్రంథాలు, వేరే మతాలు చూడండి ఒకే ఒక గ్రంథం, కానీ ఇక్కడ ఎన్ని గ్రంథాలు, ఇన్ని ఉపనిషత్స్, ఎన్ని అవసరమా అనే సంశయం రావచ్చు. ఎక్కువ ఉపనిషత్స్లో సంభాషణ, అది గురు శిష్య సంభాషణ, సంవాదం, అదే రూపంలో ఉంటాయి ఉపనిషత్తులు అన్నీ. ఎందుకని? ఈ మార్గంలో పయనించేటప్పుడు పలు సందేహాలు రావచ్చు, అది సహజం. మరి వారికి సాధారణంగా కలిగే సందేహాలని నిర్మూలించాలి కదా. ఆ అవకాశం ఉంది ఇక్కడ. మేమేదో చెబుతున్నాము మీరు చేయండి అని కాదు కదా. మీరు ఏదో చెప్పారు, మాకు ఈ సందేహం వచ్చింది, దానికి సమాధానం ఏంటి అని వస్తే అప్పుడు ఒక్కొక్క ఉపనిషత్తు ఇలా సంశయంతో మొదలై సమాధానంతో అవసానిస్తుంది. ఈ మార్గంలో సందేహాలు ఎన్నంటే ఎన్నో ఉన్నాయి, కానీ ముఖ్యమైన 3 సందేహాలు గురించి ఇక్కడ చర్చించుకోవచ్చు. సర్వాత్మ భావం అనేది విన్నారా మీరు? ఈ ఆధ్యాత్మిక సాధనలో సర్వాత్మ భావం అంటే అది ఒక శిఖరాగ్రం. ఇట్ ఈస్ ఎ పీక్, అల్టిమేట్ అనమాట. దేనికోసం ఇదంతా అంటే సర్వాత్మ భావం అంటారు. అది ఎలా సిద్ధిస్తుంది? సర్వాత్మ భావం ప్రతిదీ మనకి గోచరమయ్యేదంతా నేనే అని భావించి ఆ భావనని మనం పట్టుకుని ఉండాలా? ఇదొక సంశయం. అందుకని మనకి భావన అనేది మనకి చిన్నతనం నుంచి మనకు అలవాటు. అప్పుడు వినగానే ఇది కూడా భావనాత్మకంగా ఇది సిద్ధిస్తుందా అని అనుకుంటాం. నువ్వు అన్నారుగా కదా. ఇది ఒక సందేహం. రమణ మహర్షిని అడిగారు దీని గురించి, ఇలా భావన చేయాలా? ఓకే, భావన అంటే కాదు. ఫస్ట్ అసలు మీకు కావాల్సింది ఎవరు? మీకు ఒక గురువు అవసరం. లేకపోతే మనం ఎన్నో రకాల భావనలు ఆల్రెడీ మనలో ఉన్నాయి, వాటిని అనుసరించి భక్తి మార్గం అన్నా జ్ఞాన మార్గం మన సొంతమైన భావనలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఇక్కడ ఒక గురువు అనేవాళ్ళు అవసరం అంటున్నాం. జ్ఞాననిష్ట కోసం సాధన చెయ్యాలి, గురువు అవసరం అని చెప్పారనుకోండి, ఎమ్మటే ఒక ప్రశ్న వస్తుంది. ఏంటి? రమణ మహర్షికి గురువు లేరుగా, మరి ఆయనకు జ్ఞాన నిష్ట ఎలా లభించింది? కాబట్టి రెండో ప్రశ్న ఏంటి? మనకి నిజంగా గురువు అవసరమా? 2. మహర్షిలా కాదు మీరందరూ, అంటే మనందరికీ గత జన్మల కర్మానుభవం ఉంది కదా, ఇది మన జ్ఞానానికి ఒక అడ్డుగోడలాగా నిలబడవచ్చు అని చెప్పామనుకోండి, అప్పుడేమంటారు? ఇంకొక ప్రశ్న, అసలు ఈ జీవుడికి మొదట కర్మ అసలు ఎలా అంటుకుంది? కర్మం వల్లే జీవుడు అంటున్నాం. మరి అసలు జీవుడు మొదటగా ఒక జీవుడు ఉన్నాడా? ఉన్నాడు. ఆయన కర్మ ఎలా అంటుకుంది? ఇది ఒక సందేహం. ఈ రకంగా సందేహాలు రావచ్చు.
ఈ సందేహాలపై స్పష్టమైన సమాధానాలు కలిగి ఉండటం చాలా ముఖ్యం. అందుకే రమణ మహర్షి అభిప్రాయాలు విందాం. అధ్యాయం 50. సర్వం అంటే ఏమిటి? 5/7/1946. నేటికి 3 రోజుల నుంచి కొత్తగా వచ్చిన ఒక యువకుడు భగవాన్లను ఏవో ప్రశ్నలు వేస్తూ విధి విరామం లేకుండా బాధిస్తూ ఉన్నాడు. శ్రీవారు ఎంతో సహనంతో తమ బోధను విశదీకరిస్తూనే ఉన్నారు. ఈ ఉదయం 9 గంటలకు మళ్ళీ మొదలుపెట్టాడా యువకుడు. సర్వం తానే అంటారే, ఆ సర్వం తానుగా భావించటం ఎట్లా అని ప్రశ్నించేసరికి భగవాన్ ఇంచుక రూక్ష స్వరంతో, సర్వం అంటే ఏమిటి? నీవెవరు ముందు చెబితే సర్వం సంగతి ఆలోచిద్దాం. ఇన్ని ప్రశ్నలు ఇన్నాళ్ల నుంచి అడుగుతున్నావు కానీ నీవెవరు అన్న నా ప్రశ్నకింత వరకు జవాబు ఇవ్వవే. నీవెవరో ముందు చెప్పి ఆ వెనుక సర్వాన్ని గురించి ప్రశ్నించు, నే జవాబిస్తాను. నా ప్రశ్నకు జవాబు చెప్పే ప్రయత్నమే లేదు. అసలు నీవెవరో తెలుసుకోవటానికి ప్రయత్నిస్తే ఈ ప్రశ్నలు రావు. ఆ ప్రయత్నం విడిచి ఏ ప్రశ్న వేద్దామా అని యోచిస్తూ ఉంటే అంతులేని ప్రవాహంలాగా పోతూనే ఉంటుంది. దీనికి ఎల్లలేదు. తన్ను విచారించి తెలుసుకుంటేనే శాంతి ఉంది కానీ తన్ను విడిచి వారెట్లా ఉన్నారు, వీరెట్లా ఉన్నారు అని విచారిస్తే, ప్రశ్నిస్తే ఏమి లాభం? ఇదంతా వృధా ప్రయాస అన్నారు. తన్ను తెలుసుకోవటానికి గురువు సాధన వద్దా అన్నాడా యువకుడు. నీకు గురువెందుకు, సాధనెందుకు? నీకే అన్నీ తెలుసునంటావే, ఇక గురువెందుకు? చెప్పింది వినవు. గురువేం చేస్తాడు? చెప్పిన త్రోవను పోతే కదా గురు సహాయం. సాధన అంటావు. దేనికి సాధన? ఏ సాధన? ఎన్ని ప్రశ్నలు! ఏదో ఒక త్రోవన పోవాలి కానీ ప్రశ్న పరంపరలతో ఉరుకులు పెడితే లాభం ఏమున్నది? నీవు తింటే కడుపు నిండుతుందా? వేరొకరు తింటే నిండుతుందా? వారెట్లా, వీరెట్లా, అదెట్లా, ఇదెట్లా అంటూ ప్రశ్నలతో కాలం గడిపితే ప్రయోజనం ఏమిటి? మెదలకుండా తన స్థితిలో తానున్నట్లుంటుందా ఈ ప్రసంగ సుఖం? తన్ను విడిచేది ఏది సుఖం, ఏది సుఖం అంటూ ఆకాశం భూమి అంతా వెదికేది ఈ తిరిగే. ఈ అడిగే నేనెవరు అని ముందు ప్రశ్నించుకోవాలి. ఇట్లా తన్ను తాను ప్రశ్నించుకుంటే మరి ప్రశ్న రాదు అన్నారు భగవాన్. ఇంతలో మరొకరు అందుకొని, జీవుడికి కర్మ ఎట్లా వచ్చింది అన్నారు. అసలు జీవుడంటే ఎవరో ముందు నిర్ణయిస్తే కర్మ ఎట్లా వచ్చిందో వెనుక చూసుకుందాం. జీవుడంటే ఏమిటో తెలియదు. ఆ జీవుడికి కర్మ ఎట్లా వచ్చింది? ఆ కర్మ జీవుడికి అంటి ఉందా, దూరంగా ఉందా? ఇవి ఆలోచనలు. ఈ బయటికి విజృంభించే మనస్సును అంతర్ముఖం చేస్తే ఈ గొడవలన్నీ ఉండవు అన్నారు భగవాన్. మహర్షిని అడిగిన ప్రశ్న ఏంటి? సర్వం తానే అంటే ఆ సర్వం తానుగా భావించడం ఎట్లా అన్నారు. ఈయన కూడా అది ఎలా భావించాలి అంటున్నారు. ఎందుకని? సర్వం తానే, మొత్తం ఉన్నదంతా తానే అంటున్నారు. తానుగా మళ్ళీ భావించాలి కదా. సర్వం తానే అంటే తాను మళ్ళీ ఎలా భావిస్తాం అని అడుగుతున్నారు ఆయన. రమణ మహర్షి ఏమని సమాధానం చెప్పారు? నీవెవరివో తెలుసుకోవడం ప్రయత్నిస్తే ఈ ప్రశ్నలు రావు. ఈ ప్రశ్నలు రావంటే భావించాలా వద్దా? భావించాల్సిన అవసరమే ఉండదు అంటున్నారు. నేను ఇక్కడ గుర్తించడం వేరు, భావన వేరు. మనం ఆల్రెడీ దాని గురించి డిస్కస్ చేసాం. ఇక్కడ దీన్ని గుర్తించాలంటున్నారు. ఇక్కడ ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మన నిజస్వరూపాన్ని తెలుసుకోవడం వల్ల సర్వాత్మభావం ఎలా సిద్ధిస్తుంది, ఇది విషయం. ముందుగా మన నిజస్వరూపాన్ని తెలుసుకోవాలి మనం. అది సర్వాత్మభావం గురించి ఇంకా ఆలోచించాల్సిన అవసరమే లేదని. నువ్వెవరో నువ్వు ముందు తెలుసుకో అంటే మన నిజస్వరూపం ఏంటి అనేది మనం గుర్తిస్తే మనం ఈ అద్వైతం యొక్క శిఖరాగ్రంలో ఉన్నట్టే. మనకి రోజువారీగా కలిగే సుషుప్తి ఉంది, గాఢ నిద్ర, ఈ అనుభవం గురించి సూచన చేస్తూ కఠోపనిషత్తులో ఒక మంత్రం ఉంది. ఏంటా మంత్రం? ఏష సుప్తేషు జాగరతి కామం కామం పురుషో
నిర్మిమాణ తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవామృతముచ్యతే తస్మిన్ లోకా స్థిత సర్వే తత్ నాత్యేతి కశ్చన ఏతద్వైతద్ గాఢ నిద్ర సుప్తేషు జాగరితి. గాఢ నిద్రలో ఏముంది? ఏదో ఉంది అక్కడ. ఇప్పుడు గాఢ నిద్ర ఉంది కదా మనందరికీ. గాఢ నిద్రలో స్వప్నం వచ్చిందా? రాత్రి ఏదో ఒక స్వప్నం వచ్చి ఉంటుంది. ఎలా వచ్చిందా స్వప్నం? గాఢ నిద్ర, బాగా పడుకున్నాం, మంచి నిద్ర, దాంట్లో ఒక అద్భుతమైన ఒక స్వప్నం. ఈ గాఢ నిద్రలో ఎవరున్నారు? ఆ స్వప్నాన్ని సృష్టించడానికి నేను లేను కదా. నేనుగా సుషుప్తికి వెళ్ళలేను కదా. నేనున్నంత వరకు సుషుప్తి లేదు. మరి సుషుప్తిలో ఆ స్వప్నం ఎలా కనపడింది? ఎలా? ఎవరు దాన్ని సృష్టించింది? ఏదో ఉంది అక్కడ. ఏంటది? అది మనం కనిపెట్టాలి. ఇప్పుడు మాకే తెలవదన్నారు. నేను చెప్పాను అనుకోండి, అప్పుడు మీరు భావన చేయాలి. అప్పుడు గుర్తించరు ఇంకా. అందుకని నేను చెప్తే నా మీద ఉన్న మీకు శ్రద్ధ వల్ల దాన్ని పట్టుకుని భావన మొదలెడతారు. ఇక్కడ అది కాదంటున్నాం, గుర్తించాలంటున్నాం. ఇప్పుడు ఎవరికి సుషుప్తి నాకు ఒక్కడికే ఉందా? నా ఒక్కడికే ఉంటే నేను కనిపెట్టి నేను చెప్తే అప్పుడు మీరు భావన చేయాలి. ఇప్పుడు మీ అందరికీ ఉంది కదా సుషుప్తి. ఇప్పుడు ఎవరి సుషుప్తి మీద వారు విచారణ చేయాలి. విచారణ చేస్తే ఏం గుర్తిస్తాం మనం? సుషుప్తిలో ఎలా ఉన్నాం మనం? ఏమీ తెలవకుండా ఎవరో ఉన్నారు. ఎవరో ఏమీ తెలవాల. నేను అనలేము అక్కడ. సరే నేను అన్నా సరే ఏమీ తెలవదు కదా. ఇక్కడైతే నీకు అన్నీ తెలుస్తున్న ఒక వ్యక్తి ఉంది. మరి అక్కడ లేనప్పుడు అది ఇది అయి ఉండదు కదా. కానీ ఏదో ఉంది ఇక్కడ అక్కడ సమానంగా. అదే చెప్తుంది, అక్కడ ఏమీ తెలవకుండా ఉన్నాను, ఇక్కడ అన్నీ తెలుస్తున్నాయి. ఆ ఏమీ తెలవని ఆ తత్వం ఏంటి అసలు? అది ఎలా ఉంది అంటే రూపం లేదు, నామం లేదు. ఉంటే మనకు కనపడుతుంది కదా, మన అనుభవంలోకి వస్తుంది కదా. రూపం లేదు కాబట్టే మనం దానికి నామం ఏమీ పెట్టలేకపోయాం. అక్కడ ఫలానా అని అనలేము, ఎందుకంటే రూపమే లేదు. కానీ ఉందా? ఉండాల్సిందే. అక్కడ ఉండాల్సిందే. ఎందుకని? నేను లేనని మనం అన్నాం ఒకటి. రెండు, స్వప్నం ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ ఉన్నదే అక్కడ కనబడుతుందండి. ఇక్కడ లేని కనపడినాయా? ఇక్కడ జరగనే అక్కడ జరిగినాయా? మరి అది ఎలా జరిగింది? అంటే ఏదో ఉంది అక్కడ. అది ఆ స్వప్నాన్ని సృష్టించింది. స్వప్నంలాగా మనకు కనబడింది. ఏంటది? అక్కడ ఏది ఉందో అదే ఇక్కడ కూడా ఉంటే మనం అదే అయి ఉండాలి కదా. దాని పేరే స్వరూపం. నామం లేదు. ఎందుకు లేదంటే రూపం లేదు. రూపం ఎందుకు లేదంటే అది అపరిచ్ఛిన్నంగా ఉంది. ఏదైతే ఉందో అది అపరిచ్ఛిన్నంగా ఉంది. ఏది ఉందో అది అక్కడ అనంతంగా ఉంది. ఆ అనంతత ఉంది అంటున్నాం. చూడండి, ఉంది అని నీకు ఎలా తెలిసింది? మా అనుభవాన్ని మేము విశ్లేషించి చూస్తే, విచారణ చేస్తే తెలిసింది. తెలిసిందా? తెలిసింది అంటే అక్కడ ఏముంది? అక్కడ కూడా ఇక్కడ తెలుసుకుంటానికి అవకాశం ఇచ్చే ఒక చైతన్యం అక్కడ కూడా ఉంది. అదే చైతన్యం ఇక్కడ కూడా ఉంది. అంటే అప్పుడు అక్కడ ఏముంది? అనంతం ఉంది, అస్తిత్వం ఉంది, చైతన్యం ఉంది.
ఇదే మనం మొన్న డిస్కషన్లో అస్థి భాతి ప్రియం అన్నాం. లేదా సచ్చిదానంద స్వరూపంగా మనం అక్కడ ఉన్నాం, ఇక్కడ కూడా ఉన్నాం. సరే, అంటే ఉంది సచ్చిదానందం అయితే మరి నామరూపాలు ఏంటి? స్వప్నం. ఇప్పుడు మళ్ళీ స్వప్నం చూడండి, ఏదో ఉంది అక్కడ, దానివల్లే ఈ స్వప్నం వచ్చింది అంటున్నాం. అది ఏదైతే అక్కడ ఉన్నదో అదే స్వప్నంలాగా. అక్కడ సుషుప్తిలో ఏదైతే ఉందో అది ప్రకటమైంది. అలా అది ఎలా ప్రకటన అవుతుంది? ఎలా కావాలంటే అలా. అంతేనే అంటాం, ఇదేంటి ఇట్లాంటి స్వప్నం వచ్చింది, అదేంటి అలాంటి స్వప్నం వచ్చింది అంటాం. దానికి ఎలా కావాలంటే అలా ప్రకటన అవుతుంది. కొన్ని మరీ ఇంత విడ్డూరంగా ఉంది ఈ స్వప్నం అంటే, అంత విడ్డూరంగా ఉంటేనే నువ్వు ఆలోచిస్తావు అసలు ఈ స్వప్నం సృష్టించింది ఎవరు అనేది. అది ఇలా అలా ప్రకటమైంది. జాగ్రత్తలోకి వచ్చామంటే ఇలా ప్రకటమైంది అంతే. ఏదైతే ఉందో, ఎప్పుడు ఉందో అది ఇలా ప్రకటమైంది. ఇలా ప్రకటన వల్ల అది నష్టం అవుతుందా? అది నష్టం అయిందనుకోండి, మనం ఏం చేయాలి? అప్పుడు కష్టపడాలి దాన్ని మళ్ళీ సృష్టించడానికి. కానీ అది నష్టం అవుతుందా? నష్టమయ్యే ఛాన్సే లేదు. ఇది జ్ఞానం అంటే ఇది. గుర్తించాలి. నష్టం అవుతుంది అంటే మనం దాన్ని కష్టపడదాం సృష్టించడానికి. నష్టమే లేదంటే ఇంకేం సృష్టిస్తాం? అవసరం లేకుండా ఇంకొక సృష్టించాలి విశ్వామిత్రుడిలాగా. అది ఎలాంటి సృష్టి అవుతుంది? అది తలకిందుల సృష్టి అవుతుంది. అది ఇక్కడ మనం ఏం చేయాల్సిందేం లేదు, గుర్తించాలంటున్నాం. అక్కడ ఉంది, అదే ఈ స్వప్నంలాగా ప్రకటమైంది, అదే ఇక్కడ ఇలా ప్రకటమైంది. ఇక్కడ జాగ్రత్తలు. మనం చేయాల్సిందేంటి? కేవలం గుర్తించటమే. ఉదాహరణ కఠోపనిషత్తులో చూద్దాం. అగ్నిర్యతైకో భువనం ప్రవిష్టో రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తత సర్వభూతాంతరాత్మ రూపం ప్రతిరూపం బహిశ్చ. ఇప్పుడు అగ్ని మన అనుభవంలో ఉంది. అగ్ని అక్కడ అగ్ని అంటే మన పొయ్యిలో ఉన్న అగ్ని కాదు. ఇక్కడ కట్టెలేసి మనం అగ్నిని అక్కడ ఉత్పన్నం చేసామంటే అది మంచి వైభవంగా జ్వలిస్తుంది. అక్కడ ఆ అగ్నిని మనం చూస్తే అక్కడ మనకి ఏమేమి కనపడతాయి? పల రూపాలు కనపడతాయి కదా. గవాలిన రూపం అలా పైకి వస్తుంది, పక్కకి వెళ్తుంది. ఆ రకంగా రకరకాల రూపాలు కనపడతాయి. అక్కడ రకరకాల రంగుల్లో రకరకాల రూపాలు కనపడతాయి. మనం దగ్గరగా కూర్చుని వాటిని చూస్తూ ఉంటే రకరకాల రూపాలు కనపడుతూ ఉంటాయి. ఇది ఎలా కనపడింది, ఇలా కనపడింది, అలా కనపడింది. కానీ ఆ రూపాలన్నీ ఎవరి ప్రకట రూపాలు? అగ్ని అంటేనే రూపం. పంచభూతాల్లో అగ్నితత్వం వచ్చేవాడికి మనకు రూపం కనపడుతుంది. ఇప్పుడు ఆ అగ్ని యొక్క రూపాలన్నిటికీ కారణం ఎవరు? అగ్నే కదా. ఆ అగ్ని నుంచి వేరేగా ఈ రూపం ఉండగలదా? అది ఇప్పుడు వరకు ఎవరైనా దాన్ని వేరే చేయగలిగారా? చేయలేరు. ఎందుకు చేయలేరు? సాధ్యం కాదు, అంతే. అలాగే మన స్వరూపం అదే ఇన్ని రూపాలుగా అది అంతటా ఉంది. ఇన్ని రూపాలంటే ఏ రూపాలు? అన్ని రూపాలు, ఇంక్లూడింగ్ మీరు పూజించే దేవతతో సహా. ఏది మిగిలిన మొత్తం ఈ సృష్టిలో ఇంకేమి మీరు వదలడానికి ఛాన్సే లేదు. ఇదంతా అనంతమైన ఆ ఉనికి, ఎరుక యొక్క ఒక వ్యక్తీకరణం అన్నమాట. వ్యక్తమైన రూపాలు ఇవన్నీ. అది కాకుండా ఇంక రెండోది లేదు అంటున్నాం.
ఉదాహరణ ద్వారా. ఈ ఉదాహరణ స్పష్టమే కదా, తత్వం స్పష్టమే కదా, అసలు ఈ ఉదాహరణ ఎందుకు అంటున్నారా? మంచిది. అందుకని అక్కడే మనకి స్పష్టంగా ఉంది. అదే ఒక మన అనుభవంలో ఉన్న ఒక ఉదాహరణ లాంటిది. ఏది? సుషుప్తి, స్వప్నం. మనం నేరుగా సుషుప్తిలో ఏది ఉందో అదే జాగ్రత్తలో ఉంది అంటే మరి అలా ఎలా అవుతుంది అంట. అందుకని స్వప్నం ఉంది మధ్యలో. స్వప్నంలో మనం దాని గురించి ఏం చెప్పినా మీకు ఏ ప్రాబ్లము లేదు కదా. కానీ ఫస్ట్ అక్కడ అప్లై చేస్తాం, అక్కడ సక్సెస్ అయిందనుకోండి టెస్టింగ్, అప్పుడే ఇక్కడ దాన్ని ఇంప్లిమెంటేషన్. దానివల్ల ఏది సిద్ధిస్తుంది? సర్వాత్మభావం. అది అంటే సర్వాత్మభావం అంటే ఏంటి? సర్వ స్వరూప జ్ఞానం. ఆ పేరు బట్టి దాన్ని భావన చేయాలని కూర్చుని టీ తాగి భావన అని కూర్చుంటే కాదు, ఇది గుర్తించాలి. పరమార్థ దృష్టితో చూస్తే మనకి స్పష్టమయ్యేది ఏంటి? అన్నీ ఇక్కడ ఈ సత్యానికి ఇచ్చిన కేవలం పేర్లు మాత్రమే అవన్నీ. కానీ ఉన్నదేంటి అక్కడ? సత్యం. ఆ అగ్నికి రకరకాల పేర్లు ఉన్నాయి, ఉపనిషత్తుల్లోనే వస్తాయి. ఒక్కొక్క ఇదిగా అది ప్రకటమైతే ఒక్కొక్క పేరు, ఆ ఒక్కొక్క రూపంలో అది ప్రకటమైనప్పుడు ఒక్కొక్క మంత్రం ద్వారా మనం యజ్ఞం చేస్తాం. యజ్ఞాన్ని ఒక్కొక్క మంత్రాన్ని వాడి. కానీ అవన్నీ ఏంటి? మనం పెట్టిన మన పేర్లు ఉన్నది అక్కడ అగ్నే. ఏ విధంగా అయితే ఇప్పుడు మనకి తరంగాలు ఉన్నాయి కదా నీటిలో, అవన్నీ ఏంటి? అవి పుడతాయి, నీటిలోనే లయం అవుతాయి. అలాగే ఈ దేవతలతో సహా ఈ మొత్తం సృష్టి, ఈ అనంతమైన చైతన్యమే ఉద్భవిస్తాయి, దాంట్లోనే ఉంటాయి, దాంట్లోనే లయం అవుతుంది. ఇది మన అనుభవంలోకి తీసుకురావటం కోసమే సుషుప్తి. సుషుప్తిలో లయం అవుతుంది, స్వప్న జాగ్రత్తలో అయి సృష్టి స్థితి. విసుకొచ్చేసిందా? పడుకోండి, లయం. కానీ ఇది గుర్తించారనుకోండి, ఇక విసుగు రావటం అనేది లేదు. అది అవి అలా ప్రకటన అవుతుంది. విసుగు కూడా అలాగే దాని ఒక ప్రకటన. అది ఇలా ప్రకటన అవ్వాలి, అలా ప్రకటన అవ్వాలి, అది మన చేతుల్లో లేదు. అంతా ఈశ్వరుడు ఇచ్చి అంటారే, అలాగే అది ఎలా కావాలంటే అలా ప్రకటన అవుతుంది. అందుకని ఏతద్వైతత్ అంటున్నారు ఇక్కడ. అంతా అదే, అది కాకుండా రెండోది లేదు. అంటే ఈ సత్యానికి మించి ఏది లేదా? లేదు. నా అత్యేతి కశ్చన. ఎందుకని? సాధ్యం లేదంటున్నాం. వేరేగా ఉండగలదా? ఉండలేదు. ఈ విధంగా మన నిజస్వరూపాన్ని తెలుసుకోవాలంటున్నాం. దాని ద్వారా ఏంటి? ఈ మొత్తం సృష్టి యొక్క సత్యం అయితే ఏదైతే ఉందో ఆ సత్యంగా మనం మిగులుతాం అంతే. ఇంకా సాధన చేయడానికి మీరు మిగిలారా? ఎలా మిగులుతారు? ఇది గుర్తిస్తే. ఏది గుర్తించాలో అది గుర్తించాం, సత్యంగా ఇంకా మిగిలాం. జ్ఞానం ద్వారా ఆ పరిపూర్ణ స్థితిలో దాని యొక్క అనుభవం. ఇది కేవలం ఒక అనుభవం, భావన కాదు. స్పష్టమా? సరే, ఫస్ట్ క్వశ్చన్ చూసాం, సర్వాత్మ భావం. రెండోది ఏంటి? గురు, మళ్ళీ సాధన, వాటి యొక్క పాత్ర ఏంటి? వాటికి రోల్ ఉందా అసలు? గురువుకిను ఈ సాధనకి ఇది స్పష్టంగా అర్థమైందనుకోండి, మళ్ళీ ఏ సంశయాలు లేకపోతే అది అక్కడితో అది అయిపోయింది. ఇంకా లేదు అంటే ఏ మార్గంలోనే అయినా, ఇప్పుడు మనం మామూలుగా ఏ మార్గంలోకి వెళ్ళినా సరే మనల్ని నడిపించడానికి ఒక గురువు అవసరమా లేదా?
ఇప్పుడు కేరళ అమ్మ ఏమని చెప్తారు, జేబు కొట్టేవాడికి కూడా ఒక గురువు ఉంటాడంట, వాడి దగ్గర నేర్చుకుంటాడంట వాడు జేబు ఎట్ట కొట్టాలని. అంటే అంత అవసరం గురువు అని చెప్పడానికి. అందుకని అదే అంత అవసరం అయితే ఇప్పుడు వంట చేసుకోవాలంటే నేర్చుకుంటారా? చాలామంది నేర్చేసుకున్న తర్వాత నాకెవరో నేర్పలేదు అంటారు. ఎవరో నేర్పకుండా ఎలా? ఎవరో వాళ్ళు నేర్పాల్సిందే కదా. అంతటి నేనే నేర్చుకున్నా అంటారు. అంటే ఏదో ఒకటి అడిగి, ఇప్పుడు ఇది కూడా బాగా ఎక్స్పర్ట్ అయిపోతాయి. వాళ్ళకి ఎక్స్పర్ట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు వాళ్ళు చెప్తారు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను, వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ గురువు అనేది అంత అవసరం ప్రతిదానికి. ఇప్పుడు ఇది మనం మాట్లాడే దేని గురించి? అతి సూక్ష్మమైన ఆత్మజ్ఞానం గురించి. దీని గురించి వేరే చెప్పాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు భక్తి మార్గాల్లో అయినా సరే, ఇప్పుడు అవి జ్ఞాన మార్గం వదిలేయండి, భక్తిలోకి వెళ్దాం. అక్కడ కూడా కావాలి గురువు. ఎందుకని? భక్తిలో సరైన గురువు లేకపోతే సకామ భక్తిలో ఉండిపోతాం. అప్పుడు మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్తున్నామా? వెళ్ళట్లా. ఏం చేస్తున్నాం? నేను సాధన చేస్తున్నావు. మరి ముందుకు ఎందుకు వెళ్ళట్లా? నువ్వు ఎక్కడున్నావో అక్కడే చుట్టూ తిరుగుతున్నావు. అది సకామ భక్తి అంటే. ఏం చేయనాడికి మనం ఏమన్నా చెప్పొచ్చు, ఈ చేసేవాడిని మనం ఏం చేయలేం. ఎందుకని? వాడు ఏదో చేస్తున్నాడు అనుకుంటున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? వాడు ఎక్కడున్నాడో అక్కడే చుట్టూ తిరుగుతున్నాడు. చేసి నేను ముందుకు వెళ్ళట్లేదు అంటాడు. ముందుకు రావయ్యా అంటే రాడు. ఏం చేయాలి ఇప్పుడు? మళ్ళీ ఎవరిని చెప్తే నాకు ఎవరు అవసరం లేదంట. ఇప్పుడు అట్లాంటి వాడిని అక్కడి నుంచి బయటికి రావాలంటే వేరే వాడి సహాయం కావాలి కదా. అది గురువు. కేవలం భక్తిలో కూడా కోరికలతో కూడిన ఒక భక్తి నుంచి బయటికి రావటం కోసం. ఎందుకని? అదేదో మహత్తరం అనుకుంటున్నాడు తెలవక. మరి దాంట్లో నుంచి బయటికి రావాలంటే ఆయన ఎక్కడున్నాడో ఆయన అర్థం చేసుకుని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చే యుక్తి ఆయన చెప్తే అవకాశం ఉంది రావటానికి. మరి గురువు అవసరమా కాదా? అలాంటప్పుడు జ్ఞాన మార్గం ఇది అతి సూక్ష్మం. జ్ఞాన మార్గం అంటే ఇక ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు మార్గమే లేకుండా అయిపోయిందా? సర్వాత్మభావం గురించి వస్తుంటే ఇది ఒక మార్గం లేని మార్గం. ఇది మార్గం ఉందా అంటే ఉంది, ఉందా అన్నాం అనుకోండి. ఈ మార్గంలోనే నేను ఇంకా కలకాలం వెళ్తానంటే ఊరుకోరు. అది జ్ఞాన మార్గం కాదంట. జ్ఞాన మార్గం అంటే తెలుసుకోవటం. తెలుసుకుంటే మార్గం ఉందా? మార్గం లేదా? ఉంది. ఉందా? లేదు. ఇది జ్ఞానం. మరి అలాంటప్పుడు ఇక్కడ గురువు అవసరమా కాదా? ఇది గురువు అవసరం లేదని ఇంకొకటి. గురువు కావాలని ఇంకొక. గురువు కావాలి. గురువు లేకుండా అవుతుందా? ఇప్పుడు అడిగారు రమణ మహర్షిని, నీ గురించి నువ్వు విచారణ చేయంటే ఇటు నుంచి అటు వెళ్తారు. గురువు కావాలి కదండి అని ఆయన అంటున్నారు. రమణ మహర్షి ఏమంటున్నారు? గురువు ముఖ్యమే, కానీ దానికన్నా ముఖ్యమైనది ఏంటి? గురువు బోధనల్ని ఆచరించాలి కదా. ఆయన చెప్పేది నిష్ట కలిగి ఉండటం. గురువు బోధనల మీద నిష్ట కలిగి ఉండాలా? గురువు వద్దు అనుకుంటే గురువు కావాలని చెప్పాం. సరే గురువు ఉన్నాడు. ఇప్పుడు ఎవరున్నారా? గురువు ఉన్నారు. ఒకళ్ళు ఎంతమంది ఉన్నారు? మాకు 6 మంది ఉన్నారు. సరే, వాళ్ళు ఏమేమి చెప్పారు? ఏదో ఒక్కోసారి ఒకటి చెబుతూ ఉంటారు. మరి నువ్వేం తీసుకున్నావు? నాకు తెలిసినవి ఉన్నాయిగా, నేను అదే పాటిస్తున్నా. అయిపోయింది. అది ఎండ్. అంటే ఏంటి? ఇంకా గురువు ఉన్నాడా నేను అనుకుంటున్నారు, కానీ నిజంగా ఉన్నాడా? లేడు. పొద్దున ఒకళ్ళు గురు, మధ్యాహ్నం ఒక గురు, సాయంత్రం ఒక గురు. మరి ఆయన అట్ట చెప్పారు, ఈయనట్ట చెప్పారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన అట్ట చెప్పాడు, ఈయనట్ట చెప్పాడని మరి ఏం తీసుకుంటున్నావు నువ్వు? నాకేది కావాలో అది తీసుకుంటా. దీంతో ఇక ఆకుండా ఇప్పుడు మళ్ళీ ఇంకా ఛానల్లో ఇంకా ఎన్నో గురువులు, ఇక అన్నీ కలిపి ఏమవుతుంది మనకి? అన్నీ తప్పు కాదు, అవన్నీ కరెక్ట్. కానీ మనకి గురి ఉండాలి, ఒక నిష్ట కలిగి. ఇది
ఇది కరెక్ట్ అవుతుంది అంటే ఇక దాన్ని పట్టుకుని ముందుకెళ్ళాలి. ఇంకా అది ఆగకూడదు. అది మీ అనుభవం ద్వారా, మీ యుక్తి ద్వారా అది సరికాదంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో డిస్కస్ చేసి ముందుకెళ్ళడానికి ప్రయత్నించాలి. అది సరే. ఇది 2. మూడవది ఏంటి? రమణ మహర్షికి అయితే ఒక్కసారి మనం చూసాంగా, మరణానుభూతి గురించి విచారణ చేస్తే ఆయన జీవన్ముక్తుడయ్యాడు. మనకి ఆయనకి తేడా ఏంటనంటే కర్మ. మనకి ఎంతో ఒక కర్మ బాహుల్యంతో ఇక్కడికి దిగాం, ఇక్కడ ల్యాండ్ అయ్యాం అని అంటారు. అంతే కదా. ఇప్పుడు రకరకాల సాధనలు ఒకటి వినగానే ఒక అర్థం అవుతుంది కొంతమందికి, ఒకళ్ళకి వినగానే 10 సార్లు అంటే అర్థం అవుతుంది, వాళ్ళకి విన్నా అర్థం కాదు. సరే, మీరు పూజ చేయండి అంటే పూజకు ముందే వాళ్ళు ఏమేమి కోరదామని కూర్చుంటారు. అలా కాదు అంటే వాళ్ళు వినరు. కొంతమంది వింటారు, కొంతమంది ఒక దేవత చాలు, అదే దేవతలో అందరూ ఉన్నారు కాబట్టి అందరినీ పట్టుకోవాల్సి. వీళ్ళందరూ ఎవరు అసలు? మన నిజస్వరూపాన్ని ప్రకట రూపాలు. మన లక్ష్యం నిజస్వరూప ప్రాప్తి అయితే ఒక దేవత చాలు అని అంటే వింటారా? కొంతమంది వింటారు, కొంతమంది అస్సలు వినరు, కొంతమంది కోపగించుకుంటారు కూడా అలా చెప్తే. ఎందుకని? ఇది ఏంటి తేడా? చూస్తానికి అందరూ ఒకే రకంగా ఉంటారు, కానీ ఇక్కడ తేడా ఎక్కడ ఉందంటే కర్మ అంటున్నాం. అంటే ఈ కర్మ గురించి ఆందోళన చెందాలా? ఆందోళన చెందడం కంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఆగామి అంటే ఇప్పుడు చేసే, ఈ జన్మలోనే ఎన్నో చేశాం కదా, వాటి యొక్క కర్మ, దాని యొక్క ఫలం ఆగామి కర్మ. సంచితం మన బ్యాగేజీ, వాటన్నిటిని నిర్వీర్యం చేయాలా? నిర్వీర్యం చేయటానికి దానిపై దృష్టి పెట్టాలండి. ప్రారంధం ఎలాగో, ఇప్పుడు ఆ ప్రారంధం వల్లే మనం అందరం ఇక్కడ కూర్చుని ఇలా చర్చ జరుగుతుంది. ప్రారంధాన్ని మనం ఏం చేస్తాం? మన శరీరం ఉన్నంతకాలం అది ఉంటుంది, దాన్ని వదిలేయండి. ఈ రెండింటిని ఏం చేయాలి? ఇప్పుడు ఈ సంచిత ఆగామి కర్మల్ని వాటిని నిర్వీర్యం చేయాలా? ఎలా? చాలా తేలిక. ఇప్పుడు మనకి ఎన్ని టన్నుల కర్మ ఉన్నా సరే ఏమీ దాని గురించి మనం చింతించాల్సిన అవసరమే లేదు. ఎలా? మీ యొక్క యథార్థ స్థితిని కనుగొనమని రమణ మహర్షి చెబుతున్నారు. అప్పుడు కర్మ ఉందో లేదో చూడమని చెబుతున్నారు ఆయన. నువ్వు ముందు నీ నిజస్వరూపాన్ని నువ్వు తెలుసుకో, దాని తర్వాత నీకు దాని కర్మ ఉందా లేదా నువ్వు నాకు చెప్పంటున్నారు. అసలు ఏంటి దీని అర్థం? కర్మ అనేది నేను శరీరం అనే భావనపై ఆధారపడి ఉంటుంది. అంటే ఇట్ ఈస్ గెటింగ్ యాంకర్డ్ ఆన్ టు బాడీ మైండ్ నోషన్. యాంకర్ అంటే ఇప్పుడు మనం బోట్ని ఒకసాట కట్టడానికి వాడతామే మెటల్ది, యాంకర్ పట్టుకుంటుంది అది, దాని లేకపోతే బోట్ వెళ్ళిపోతుంది ఎక్కడికో ఒకసారికి. అలాగే ఈ మనం చేసే ఈ కర్మలన్నీ ఈ మన మీదే పడి ఉంటాయి కదా, ఈ లింక్ అయి ఉంటాయి. మనం దానికి ఇచ్చే సపోర్ట్ ఏంటి? మన దేహాత్మ భావం. మనకు దేహాత్మ భావం లేదనుకోండి, ఈ కర్మలు ఏమవుతాయి? బోట్ గెటింగ్ లాస్ట్ అనమాట. ఏమవుతుందా? ఆ పడవ ఉంటుందా? ఒడ్డున ఉంటుందా? ఉండదు. అలాగే ఇప్పుడు మనమే వాటికి సపోర్ట్ ఇస్తున్నాం. జన్మల కర్మాలన్నిటికీ మనం అవన్నీ మనని పట్టుకుని మనతో పాటు ఉండటానికి మనమే వాటికి తోడ్పడుతున్నాం. దేని ద్వారా? మన దేహాత్మ భావం వల్ల. దేహాత్మ భావం లేకపోతే ఈ కర్మలకే ఆధారమే లేదు. లేకపోతే అవి ఉండగలవా? ఉండలేవు. ఆధారం లేని కర్మలు ఏమవుతాయి? వాటంతట అవే నశిస్తాయి. దగ్ధ కర్మాని. దేహాత్మ భావం లేకపోవటం ఏంటి?
దృష్టే పరావరే, తస్మిన్ దృష్టే పరావరే. దేహాత్మభావం లేండి అసలు ఎవరు నువ్వు అని మన స్వరూపాన్ని మనం గుర్తిస్తే అక్కడ ఉన్నాయా? కర్మ ఉందా? లేదు. అంత తేలిక అంటున్నారు రమణ మహర్షి. సరే, ఇప్పుడు మన సంశయాలన్నీ తీరిపోయినాయా? ఇంకేం లేవు కదా సంశయాలు? ధ్యానం చేద్దాం. పల కర్మలను మనం ఆచరించాం, పల జన్మలు. వాటి ఫలితంగా మనకి ఈ జీవితం ఇలా కొనసాగుతుంది. కర్మ మన అనుభవంలో అది ఎలా ప్రకటమవుతుంది? మన ఆలోచనలు. మొదటి ప్రకటన మన ఆలోచనే. మనకి వచ్చే ప్రతి వృత్తి, ఆలోచన మనం చేసిన పూర్వకర్మ యొక్క ఫలితం. ఇప్పుడు మనలో ఆలోచన అంటే అదే పూర్వ కర్మ యొక్క ఫలితం. ఆ ఆలోచన మనకి తెలుస్తుంది. మనకి అది గోచరం అవుతుంది స్పష్టంగా. ఆ తెలుసుకునేదే ఆ శక్తి విశేషం పేరే ఎరుక. ఆ ఎరుకకి రూపం లేదు, పరిమితి లేదు. కనుక అది అనంతంగా శాంతంగా ఉంది. ఆ శాంతి ఎలా ఉంది అంటే, సుషుప్తిలో మెలకువ ఉంటే ఎలా ఉంటుందో అలా. తెలుస్తుంది. తెలవడంతో పాటు అక్కడ అపరిమితంగా ఆనందంగా ఉంది. రూపాలు లేవు కాబట్టి సుషుప్తితో పోల్చాం. ఎరుక ఉంది కాబట్టి మెలకువతో
పోల్చాం. రూపాలు లేని ఒక నిశ్శబ్దత మెలకువతో కూడుకొని ఉన్నది. ఇదే మన స్వరూపం. ఈ స్వరూపం ఇలా శబ్ద రూపాల్లో ప్రకటన అవుతుంది. ఇప్పుడు మనకి వినపడుతున్నాయి శబ్దాలు ఆ రకంగా. కళ్ళు తెరిస్తే అదే రూపాలులాగా అది ప్రకటమవుతుంది. కళ్ళు తెరవచ్చు. ఇప్పుడు అది రూపాల్లాగా ప్రకటమైంది. ఇప్పుడు మనకు స్వరూపం మన నుంచి వేరేగా అయిందా? అవులా. కానీ ఇప్పుడు ఇన్ని రూపాల్లాగా అది ప్రకటమైంది. ఇప్పుడు ఈ రూపాలన్నిటి యొక్క స్వరూపం ఏంటి? ఇదే. ఏదైతే ప్రకటమైందో అదే అవ్వాలి కదా, అదే స్వరూపం. ఈ సర్వం యొక్క స్వరూపం, ఆ సర్వం యొక్క స్వరూప జ్ఞానమే అదే సర్వాత్మభావం. అది కాకుండా ఇంక రెండోది లేదు అనే ఒక దృఢ నిశ్చయం. ఇప్పుడు ఇక్కడ మనం ప్రతి ఒక్కరూ వారి వారి సంస్కారాలను బట్టి ఇతరుల కన్నా భిన్నంగా ఉంటారు. జ్ఞాన నిష్టకు కలిగే ఆటంకాలు కూడా ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఇప్పుడు మనం అందరూ ఒకే రకంగా ఎందుకు కనపడరు? ఒకే తత్వం కదా, అది ఒకే రకంగా ప్రకటన అవ్వచ్చుగా. అట్లా అయితే ఎలా ఉంటుంది? ఆ తత్వం రకరకాలుగా ప్రకటన అవ్వాలని అలా ప్రకటన అవుతుంది అంతే. ఇప్పుడు బాహ్యంగా మనం అందరం మన రూపాలన్నీ ఎంత విభిన్నంగా ఉన్నాయో అలాగే ఆంతరికంగా కూడా మన వృత్తులు, మన సంస్కారాలు అన్నీ రకరకాలుగా, వాటిలో హెచ్చు తగ్గులు అన్నీ ఏం లేవు. ఇప్పుడు మనం మామూలుగా అంటాం కదా, ఇగో వీళ్ళు అందంగా ఉన్నారు, వీళ్ళు అందంగా, అదంతా ఏంటి? దానికి ఏమైనా అర్థం ఉందా? లేదు. ఎవరు నిర్ణయిస్తారు? ఇది నిర్ణయించేది ఎవరు? దానికి ఎలా అయితే అర్థం లేదో అలాగే ఇక్కడ కూడా ఆంతరికంగా పల అవస్థల్లో మనం అందరం ఉంటాం. వాటిల్లో హెచ్చుతగ్గులు కాదు ముఖ్యం. ఇక్కడ ముఖ్యం ఏంటి? జ్ఞాన నిష్టకు మనలో ఉన్న ఈ సంస్కారాలు ఏ ఆటంకాలుగా ఉన్నాయో అవి ఒక్కొక్కటిని మనం కనిపెట్టి వాటిని ఏం చేయాలి? తొలగించాలి. ఎందుకంటే ఒక్కొక్కటిగా ఒక రకంగా ఉంటాయి. వాటిని తొలగించడానికి కొంతమందికి మొదట కావాల్సిందేంటి? భక్తి సాధన. కొందరికి కావాలి యోగ సాధన, కొందరికి కావాలి జ్ఞాన సాధన. కానీ ఆ సాధనలో కూడా అది ఎలా ఆ సాధన చేపట్టాలి, ఆ సంస్కారాలని నిర్మూలించటానికి అని స్పష్టంగా మనకు తెలవాలంటే మనకి ఆ మార్గంలో వెళ్ళిన ఒక వ్యక్తి యొక్క అవసరం ఉంది. ఆయనకే మనం పెట్టిన పేరేంటి? గురువు. ఎందుకని? మనకు తెలవందే మనకి చెప్తున్నారు. మన అజ్ఞానాన్ని మనకి వస్తువు దేని మీద మనకి అజ్ఞానం ఉందో దాన్ని నిర్మూలిస్తున్నారు కాబట్టి. కానీ అంతకన్నా ముఖ్యమైనది ఏంటి? ఆయన బోధనల పట్ల మనకి శ్రద్ధ ఉండాలి. ఆయన మార్గదర్శకత్వాన్ని మనం
స్వీకరిస్తేనే. ఆ మార్గదర్శకత్వాన్ని మనం స్వీకరించకపోతే మనకు ఉపయోగం లేదు కదా. మన స్వస్వరూపాన్ని గుర్తించవచ్చు ఎప్పుడు? ఆయన మార్గదర్శకత్వాన్ని మనం స్వీకరిస్తేనే. ఇదే సర్వస్వరూప జ్ఞానం, సర్వాత్మ భావం.